హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 4వ తరగతి తెలుగుకి సంబంధించినటువంటి 6th లెసన్ అయితే చూద్దాం. 6th లెసన్ వచ్చేసి ముగ్గుల్లో సంక్రాంతి. ఈ ముగ్గుల్లో సంక్రాంతి అనేటటువంటి దాన్ని ఎవరు రచించారంటే రచయితల బృందం రచించడం జరిగింది. అలాగే దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు. అలాగే దీని యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ. అంటే ఇది మొత్తం ఒక వ్యాస రూపంలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాసము. అలాగే దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు అన్నమాట. మనకు సంక్రాంతి అనగానే తెలుస్తుంది కదా, ఒక పండగ గురించి చెప్తున్నారు కాబట్టి ఇది మన సంస్కృతి అలాగే సాంప్రదాయాల గురించి తెలియజేస్తుంది. కాబట్టి దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు. అలాగే ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేశాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు కనుక ఈ వీడియోలు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లెసన్లోకి అయితే వెళ్దాం. ఈ ముగ్గుల్లో సంక్రాంతి అనేటటువంటి లెసన్ వచ్చేసి మొత్తం మనకు వ్యాస రూపంలో అయితే ఉంటుంది. ఇక్కడైతే మనము దీని యొక్క కవర్ పేజ్ అయితే చూడొచ్చు అనమాట. లెసన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ముగ్గుల పోటీలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఈ ముగ్గుల పోటీలలో ఇక్కడ పాటలు పాడుతూ మైక్లో పాటలు అనేటివి వినిపిస్తూ ఉంటాయి. అలాగే పోటీలు జరుగుతున్న చోట చాలా సందడిగా, అలాగే అక్కడ ముత్యాల ముగ్గులు, రంగుల ముగ్గులు, నాగబంధాలు, అలాగే చాలా పెద్ద పెద్ద ముగ్గులు అనేటటువంటివి వేస్తూ ఉంటారనమాట. ఏ ముగ్గు చూసినా బహుమతి అనేది వీటికే వస్తుంది అనేటట్లు ముగ్గులు అనేది ఒకదాన్ని మించి ఒకటి అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అక్కడ అబ్బో అత్తమ్మ ఎంత పెద్ద ముగ్గు వేసావు అంటూ కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది. ఒకే ముగ్గులో భోగి మంట, గంగిరెద్దులు, అలాగే గాలిపటాలు భలే వేసావని అనూష అయితే అంటుందన్నమాట. ఇది సంక్రాంతి ముగ్గుల పోటీ. సంక్రాంతి ముగ్గుల పోటీ కాబట్టి సంక్రాంతి యొక్క విశిష్టతను తెలిపే అంశాలు ముగ్గుల్లో వేశానని చెప్తుంది. తెల్లవారుజామున వీధుల్లో వేసే భోగి మంటలు, అలాగే సంక్రాంతికి సాంప్రదాయంగా వచ్చే జానపద కళారూపమైనటువంటి గంగిరెద్దులు, పిల్లలు సందడిగా ఎగరవేసే గాలిపటాలు నా ముగ్గులో చూపించానని వాళ్ళ అత్తమ్మ అయితే చెప్తుందనమాట. మనకు సంక్రాంతి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే భోగి మంటలు, అలాగే అక్కడ ఉండేటటువంటి గంగిరెద్దులు, తర్వాత మనం గాలిపటాలు ఎగరేస్తూ ఉంటాం కదా. ఈ సంక్రాంతి పండుగ అంటే మనకు గాలిపటాలు అనేటివి ఎక్కువగా ఎగరవేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నేను భోగి మంటల్లో వేయడానికి నెల రోజుల నుండి ఆవు పేడ పిడకలు అలాగే ఎండబెట్టి దండగుచ్చి ఉంచాను అని అనూష అయితే చెప్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పాత కర్ర సామాన్ను ఎండు కట్టెలు అన్నీ చేర్చి భోగి పండుగ రోజు భోగి మంట వేస్తారు. పిడకల దండలు కూడా వేస్తారు. ఈ భోగి పళ్ళ ముగ్గు చూసారా ఎంత బాగుందో అత్తమ్మ అని అంటుంది అనూష. భోగి రోజు సాయంత్రం రేగిపళ్ళు, అలాగే శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు కదా అని అన్నాడు ఆదిత్య. తర్వాత ఏంటంటే ధనస్సు ముగ్గులు. ధనుస్సు సంక్రమణం అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం. ధనుస్సు సంక్రమణం అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం. దీనిని మనము ధనుర్మాసం అని అంటారు. ధనుర్మాసం అంటే ఏంటంటే సూర్యుడు వచ్చేసి ధనస్సు రాశుల్లో ప్రవేశిస్తాడనమాట ఈ ధనుర్మాసంలో. ఈ ముగ్గులలో హరిదాసు, అలాగే పూర్ణ కలశము, పొంగలి కుండలు కూడా కనబడుతున్నాయి. ఈ ముగ్గులలో చెరకు ముక్కలు, అలాగే ధాన్యపు బస్తాల బండి కూడా ఉంది. సంక్రాంతికి ధాన్యం అనేది ఇంటికి చేరి రైతులంతా చాలా సంతోషంగా ఉంటారు. అలాగే పొంగళ్ళు వండుతారు. మరణించిన పెద్దలకు బట్టలు, అలాగే పిండి వంటలు, పండ్లు నివేదిస్తారని వాళ్ళ అత్తమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ ఈ కోడిపుంజు ముగ్గు చూడు అనేసి అనూష అడుగుతుందనమాట. ఈ సంక్రాంతికి వచ్చేసి కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, అలాగే పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పందాలు, అలాగే గుర్రపు స్వారీ, సంగిడి, రాళ్ళు ఎత్తడము, కుస్తీ పోటీలు, కబడ్డీ,
వాలీబాల్ పోటీలు ఇలా మొదలైనవి నిర్వహిస్తూ ఉంటారు. అలాగే బొమ్మల కొలువును కూడా పెడతారు. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరమైనటువంటి ఆచారాలు కూడా ఉన్నాయని వాళ్ళ అత్తమ్మ అయితే చెప్తుందనమాట. ఇక్కడ ఒక స్త్రీ 10 చేతులతో శతస్కోపు, పుస్తకము, చీపురు, గరిటె, తుపాకీ, రెంచి, చక్రము, కొడవలి ఇలా దండ, టెన్నిస్ ర్యాకెట్ పట్టుకొని మరో 2 చేతులతో పసిపాపనెత్తుకొని ఉంటుంది. అలాగే నల్లకోటును తొడుక్కొని ఉంటుంది అని చూపించింది అనుష అనమాట. ఇది వచ్చేసి మనకు స్త్రీ శక్తిని తెలిపే ముగ్గని చెప్తుంది. ఇలాగే సందేశాలు ఇచ్చే ముగ్గులు కూడా చాలా వేశారని, ఈ ముగ్గులలో రైతులను, అలాగే ముగ్గుల్లో జాతీయ జెండాను, అలాగే జాతీయ చిహ్నాలను కూడా వేశారు. నెక్స్ట్ వచ్చేసి ఓటు యొక్క ఆవశ్యకాన్ని చూపిస్తూ ఓటు యంత్రంలో ముగ్గులను కూడా వేశారు. చంద్రయాన ముగ్గు కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ముగ్గుల్లో ధాన్యాలతో నింపారు. ఈ ముగ్గును ఉప్పుతో రంగులు కలిపి దిద్దారు. ఈ ముగ్గును పూల రేకులతో కలిపారు. ఇలా రకరకాల ముగ్గులు వేయడం జరిగింది. ఇక్కడ గొబ్బిళ్ళు, దీపాలు, పూర్ణ కలశాలతో ముగ్గులు అనేటి అందంగా అలంకరించారు. మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుమ పండగ నాడు ఇలాగే పూజిస్తారు. మనం కనుమ పండగ రోజు పశువులను పూజిస్తామన్నమాట. బంధువులు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు. అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యము, బట్టలు, అలాగే కూరగాయలు, డబ్బులు అనేటి గ్రామస్తులు ఇస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి దక్షిణయానం. దక్షిణయానం నుండి ఉత్తరయానానికి సూర్యుని ప్రయాణ సూచికంగా రథంలో సూర్యుని నిలుపుతారు. 2 చక్రాలకు 6 ఆకులు చొప్పున వేస్తారు. ఈ ముగ్గు 12 నెలలను సూచించే 12 ద్వారాల ముగ్గు అనమాట. ఈ ముగ్గుల్లో కూడా మన సంస్కృతి అనేది వెరసిల్లుతుంది. ఏ సంస్కృతి సాంప్రదాయాలైనా, పండగలు, ఆచార వ్యవహారాలైనా అందరూ కలిసిమెలిసి ఆత్మీయంగా ఉండటానికే, అలాగే ఏ రకమైన భేదభావాలున్నా అంతా మర్చిపోయి ఉంటారని వాళ్ళ అత్తమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ లెసన్లో ఉన్నటువంటి పదాలు అర్థాలు వచ్చేసి పద్మము అంటే తామర పువ్వు, విశిష్టత అంటే గొప్పతనము, అలాగే ప్రత్యేకత. సంబరము అంటే సంతోషము, ధనస్సు అంటే విల్లు, రాశి అంటే నక్షత్రాల గుంపు, కలశం అంటే చిన్న కుండ లేదా చెంబు, గొబ్బిళ్ళు అంటే ముగ్గుపై పసుపు కుంకాలు, అలాగే పువ్వులు అలంకరించినటువంటి ఆవు పేడ ముద్దలు. ఆయనము అంటే గమనము అని అర్థము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు రంజాన్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ముస్లింలు జరుపుకునే పండగలలో పవిత్రమైన పండగ రంజాన్. దీన్ని ఈద్, అలాగే ఈదుల్ ఫితర్ అని కూడా పిలుస్తారు. ఈ పండగ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రి చంద్రదర్శనం కాగానే మసీదుల్లో తారావీ నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వీళ్ళకి ఏంటంటే చంద్రదర్శనం జరగగానే వీళ్ళు తారావీ నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెలంతా ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు. దీన్ని ఏమంటారంటే సహారీ అని అంటారు. అలాగే పగలంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్త సమయం తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. దీన్ని ఏమంటారంటే ఇఫ్తార్ అని అంటారు. వీరు సూర్యునికి ముందే భోజనం చేస్తారు. సూర్యోదయానికి ముందే భోజనం చేస్తారు కాబట్టి దీన్ని సహారీ అంటారు. అలాగే ఉపవాసం విడిచిన తర్వాత దీన్ని ఏమంటారంటే ఇఫ్తార్ అని పిలుస్తారు. అలాగే జకాత్ చేస్తారు. జకాత్ అంటే ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం, సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయడం. అలాగే రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో షవాల్ నెల మొదలవుతుంది. అంటే ఇక రంజాన్ నెల అయిపోయిన తర్వాత వీళ్ళకు షవాల్ నెల అనేది మొదలవుతుంది. ఆ మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండగను జరుపుకుంటారు. అందరూ కొత్త బట్టలు ధరించి ఈద్గాహ్కి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు అనేది చెప్పుకుంటారు. సేమియా పాయసాన్ని ఇంటిల్లిపాది ఆ రోజు ఉదయం సేవిస్తారు.
సాయంత్రం మిత్రులను బంధువులను ఇంటికి పిలిచి విందు అనేది ఏర్పాటు చేస్తారు. ఈ రంజాన్ను మనం ఏమంటామంటే ఈద్, అలాగే ఈదుల్ ఫితర్ అని కూడా అంటారు. వీళ్ళు రంజాన్ నెల మొదటి రోజుల్లో చంద్రదర్శనం కాగానే మసీదుల్లో తారావీ నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సూర్యోదయానికి ముందే వీళ్ళు భోజనం చేస్తారు. దీన్ని ఏమంటారంటే సహారీ అంటారు. తర్వాత సూర్యాస్త సమయం తర్వాత ఉపవాస దీక్ష విరమించిన తర్వాత దాన్ని ఏమంటారంటే ఇఫ్తార్ అంటారు. అలాగే జకాత్ చేస్తారు. జకాత్ అంటే ఏంటంటే వీళ్ళు సంవత్సరం మొత్తంలో సంపాదించినటువంటి ఆదాయము అలాగే సంపదపై ఒక లెక్క చూసుకొని దాన ధర్మాలు చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళు చేసేటటువంటి దాన ధర్మాలను జకాత్ అని పిలుస్తారు. తర్వాత ఈ రంజాన్ నెల అయిపోయిన తర్వాత వీళ్ళకు లాస్ట్ రంజాన్ నెల చివరి రోజు చంద్రదర్శనంతో షవాల్ నెల మొదలవుతుంది. నెక్స్ట్ అందరూ కొత్త బట్టలు ధరించి ఈద్గాహ్కు వెళ్ళి సామూహిక ప్రార్థనలు అనేటివి చేస్తారు. ఇదైతే రంజాన్ నెల గురించి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే భాషా అంశాలలో ఏమి ఇచ్చారంటే విశేషణాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వాక్యం వచ్చేసి, ఇది అందమైనటువంటి నెమలి, రమ పచ్చని గాజులు కొన్నది, ఇది తీయని మామిడి పండు, అరిసెలు కమ్మని వంటకము. ఇక్కడ వచ్చేసి అందమైన, పచ్చని, అలాగే తీయని, కమ్మని అనేటటువంటి గుణాన్ని తెలిపే పదాలన్నమాట. కాబట్టి గుణాన్ని తెలిపే వాటిని మనము విశేషణాలు అని అంటారు. అలాగే ఇంతకుముందు మనం క్లాసులలో నామవాచకాలు, సర్వనామాలు అనేటివి నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ నెమలి, గాజులు, మామిడి, అరిసెలు అనేటటువంటి వాటిని నామవాచకాలను అని పిలుస్తారనమాట. ఇవి నామవాచకాల యొక్క గుణాలను అలాగే రంగును తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి మొదలైన గుణాలను అలాగే స్థితిని కూడా తెలియజేస్తే వీటిని ఏమంటారంటే విశేషణాలు అని అంటారు. వాక్యంలో విశేషణం అనేది సాధారణంగా నామవాచకానికి ముందొస్తుంది. ఇక్కడ మనమైతే చూడొచ్చు, ఈ నెమలి, గాజులు, మామిడి ఈ వచ్చేసి మనకేంటంటే నామవాచకాలన్నమాట. ఈ నామవాచకాలకు ముందు విశేషణం అనేది వస్తుంది. ఇక్కడ ఒక వాక్యంలో ఉన్నటువంటి నామవాచకం యొక్క రంగును, ఇక్కడ పచ్చని అనేటటువంటిది రంగు కదా, అలాగే రుచి అనమాట, తీయని అనేటటువంటి రుచి, అలాగే వాటి యొక్క స్థితి మొదలైన గుణాలను తెలియజేసే వాటిని విశేషణాలు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఈ లెసన్లో ఉన్నటువంటి ఈ మాసపు గేయం వచ్చేసి గొబ్బియల్లో పాట అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సాంప్రదాయ జానపద గేయాల నుంచి ఈ గొబ్బియల్లో అనే పాట అనేది తీసుకోవడం జరిగింది. మీరైతే ఈ పాటనైతే ఇక్కడ చూడొచ్చు, గేయాన్ని, ఈ మాసపు గేయాన్ని. అలాగే ఈ మాసపు కథ, ఈ మాసపు కథలో మనకు ఇచ్చినటువంటి కథ వచ్చేసి నకిలీ కన్ను గురించి ఇచ్చారు. ఈ నకిలీ కన్ను అనేటటువంటి ఈ కథను ఎక్కడి నుంచి తీసుకున్నారంటే నసీరుద్దీన్ కథల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ నకిలీ కన్ను అనేదాన్ని ఈ నసీరుద్దీన్ కథల నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఈ కథ ఏంటో చూద్దాం. ధనికుడి లోభము, దరిద్రుడి దానము అనే సామెత అనేది ఉందన్నమాట. ధనికుడి యొక్క లోభము అలాగే దరిద్రుడి యొక్క దానం అనే సామెత. మాల్వి నసీరుద్దీన్ ప్రార్థన చేసుకునే మసీదు శిథిల అవస్థకు చేరుకుంది. అక్కడ పాతదైపోయి ఎప్పుడు పడిపోతుందో అనేటట్లుగా ఆ మసీద్ అనేది ఉంటుందన్నమాట. అక్కడికి ప్రార్థనకు వచ్చే వాళ్ళంతా చాలా పేదవాళ్ళు. మసీదును బాగు చేసుకోవాలనే కోరిక ఉన్నా అక్కడ స్తోమత లేక వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఈ నసీరుద్దీన్ మసీద్ గురించి చింత పట్టుకుంటుందన్నమాట. ప్రార్థన చేసుకునే సమయంలో మసీద్ కూలిపోతే అనే భయం అనేది పట్టుకుంటుంది. ఆయన బాగా ఆలోచించి మసీదు మరమ్మతుకు పథకాలు తయారు చేస్తాడనమాట. ఇరుగు పొరుగు వాళ్ళను సమావేశపరిచి నిర్ణయం తీసుకొని ప్రయత్నం కూడా ప్రారంభిస్తాడు. ముందుగా మాల్వి అనే ఒక ధనికుడి ఇంటికి వెళ్తాడనమాట. ఆయన ఎంత ధనికుడో అంత లోబి కూడా. ఆ ధనికుడి కళ్ళలో
ఒకటి నకిలీది. ఎవరికి అతని దగ్గర చందా అడగాలన్న ఊహ కూడా కలగదనమాట. ఆ మాల్వి దగ్గరికి నసీరుద్దీన్ ముందు అతని ఇంటికే వెళ్తాడు. నసీరుద్దీన్ ముందు అతని ఇంటికే వెళ్తాడనమాట. ఆ ధనికుడు మాల్వి వచ్చిన కారణం అడుగుతాడు. మాల్వి నసీరుద్దీన్ ధనికుడికి మసీదు పరిస్థితిని వివరిస్తాడు. ధనికుడి చందా ఇస్తాను కానీ ఒక షరతు ఉంది అని చెప్తాడనమాట. మాల్వి అడిగాడు, షరతు ఏమిటి అని. నా కళ్ళల్లో ఏది నకిలీనో కనుక్కో, చందా ఇస్తానని ధనికుడు చెప్తాడు. మాల్వి ఆ ధనికుడి కళ్ళలోనికి ఒకసారి చూసి ఎడమ కన్ను నకిలీది అని చెప్తాడు. ధనికుడు ఆశ్చర్యపోతాడు. ఎలా కనుక్కోగలిగావని అడుగుతాడు. ఆ మాల్వి వచ్చేసి సూటిగా జవాబిస్తాడు. మీ అసలు కన్నుకు దయా ప్రేమ అనేటివి ఉండవు కదా, అందుకే అది రాయిలా కనిపిస్తుంది. మీ ఎడమ కంట్లో కొంచెం దయా ప్రేమ కనిపిస్తున్నాయి కాబట్టి అదే నకిలీదై ఉంటుందని సమాధానం ఇస్తాడనమాట. మాల్వి నసీరుద్దీన్ నిర్మోహమాటంగా చెప్పినటువంటి మాటలకు లోబి అలాగే ధనికుడు సిగ్గుపడతాడనమాట. మొత్తం మసీదు మరమ్మతు ఖర్చు తానే భరించడమే కాక మౌల్వికి కూడా ఒక మంచి కానుకివ్వడం జరుగుతుంది. ఇది ఈ నకిలీ కన్ను అనేటటువంటి కథ. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే నసీరుద్దీన్ కథల నుంచి తీసుకోవడం జరిగింది.